హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు తన షాడో ఆర్మీతో కలిసి చాలా ఈజీగా ఒక ఏ ర్యాంక్ డంజన్ మొత్తాన్ని క్లియర్ చేయడమే కాకుండా ఆ డంజన్ బాస్ని తన షాడోగా కూడా మార్చుకుంటాడు. ఈ న్యూస్ హంటర్స్ గిల్డ్కి తెలియడంతో జిన్వుని ఎలాగైనా వాళ్ళ గిల్డ్లో చేర్చుకోవడానికి వాళ్ళ గిల్డ్ మాస్టర్ చోయ్ ఇంకా టైగర్స్ గిల్డ్ మాస్టర్ బేక్ పోటీ పడుతుండగా తన ర్యాంక్ ఎవాల్యుయేషన్కి వచ్చిన జిన్వుని చూస్తాం. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు చాలామంది క్రంచీరోల్లో తెలుగులో ఉన్న యానిమేని మెన్షన్ చేయమంటున్నారు. సో ఆల్రెడీ క్రంచీరోల్లో తెలుగులో ఉన్న యానిమే గురించి ఏ యానిమే ఎలా ఉంటుందో డీటెయిల్డ్గా మన ఛానల్లో సెన్సే యానిమే రికమెండేషన్ షార్ట్స్లో లేదా ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్లో ఎపిసోడ్కి ఒక యానిమేని రికమెండ్ చేస్తున్నా. అందులోనే ఒకవేళ ఆ యానిమే తెలుగులో ఉందో లేదో కూడా మెన్షన్ చేస్తున్నా, కాబట్టి వెంటనే వెళ్ళి అవి చూసేయండి. అంతేకాకుండా మనందరికీ బాగా తెలిసిన యానిమే డీమన్ స్లేయర్ తన సీజన్ 4 హషిరా ట్రైనింగ్ ఆర్క్ ఫస్ట్ ఎపిసోడ్ని తెలుగులో జూన్ 9న క్రంచీరోల్లో రిలీజ్ చేసుకుంది. ఇక నుంచి ప్రతి సండే క్రంచీరోల్లో డీమన్ స్లేయర్ హషిరా ట్రైనింగ్ ఆర్క్ కంటిన్యూ అవబోతుంది. మరి ఇంకెందుకు లేటు, తెలుగులో చూడాలనుకున్న వారు వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంకా మన ఛానల్లో నారుటో బోరుటో ఫిల్లర్స్కి సంబంధించి బోరుటో టైం ట్రావెలర్ సగంలో ఆపేసావు, త్వరగా నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టు బ్రో అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ అయితే ఆ ఎపిసోడ్ 5K లైక్స్ క్రాస్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తా. కాబట్టి ఇంకా లైక్ చేయకపోతే వెళ్ళి చేసేయండి. ఇకపోతే సోలో లెవెలింగ్కి చిన్న గ్యాప్ ఇస్తున్న సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతూ స్పామ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, చెప్పాను కదా దానిని కంప్లీట్ చేస్తా అని. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ బోరుటో వీడియోస్ పెడుతుంది కూడా మీకోసమే. బోరుటో ఫ్యాన్స్ కూడా కామెంట్స్లో రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి అన్ని వీడియోస్ని పూర్తిగా చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. మొత్తానికి ఒకరినొకరు మంచిగా అర్థం చేసుకొని ఒక మంచి తెలుగు యానిమే కమ్యూనిటీని బిల్డ్ చేయండి. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే కాదు, ఎందుకంటే ఇది యానిమే స్టోరీని బేస్ చేసుకుని తీసిన లైవ్ యాక్షన్ సిరీస్, అదే వన్ పీస్. ఇది కేవలం 8 ఎపిసోడ్స్లో వన్ పీస్లో ఈస్ట్ బ్లూ సాగాని పూర్తిగా కవర్ చేసుకుంది. కాబట్టి మీ యానిమే ఫ్రెండ్స్కి లేదా యానిమేని ఎవరైనా ఫ్రెండ్స్కి పరిచయం చేయాలనుకుంటున్నా ఇదొక మంచి రికమెండేషన్. వన్ పీస్ కథ గురించి స్పెషల్గా చెప్పాలా, మరి ఆ కథ ఇంత పాపులర్ ఎందుకైందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ సిరీస్ని చూసేయాల్సిందే. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ చూసిన వారుంటే మీకు ఈ అడాప్టేషన్ ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే అప్పుడే నా గురించి న్యూస్ రిపోర్టర్స్కి తెలిసిపోయిందా? అయ్యుండదు, ఎందుకంటే నన్ను ఇంకా గుర్తుపట్టలేదు. ఎంతమందిని దాటుకొని ఇప్పుడు బిల్డింగ్లోకి ఎలా వెళ్ళడం అనుకొని ఎలాగో అందరినీ తోసుకుంటూ వెళ్తుండగా, రేయ్ ఎవడ్రా నువ్వు, అసోసియేషన్లో మెంబర్వా? రిపోర్టర్స్ అందరూ అక్కడే ఉండాలి, వాళ్ళందరినీ చూస్తుంటే తెలియట్లేదా? మర్యాదగా వెనక్కి వెళ్ళు, నాకు అసోసియేషన్లో చిన్న పనుంది. ఏంటి అలాంటి వాడితో కూడా అంతసేపు వాదిస్తూ టైం వేస్ట్ చేస్తున్నాడు? మెడపట్టి బయటికి గెంటేయకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చారని అతన్ని వెనక్కి తగ్గమంటున్నావు? చైర్మన్ గోగన్ హీ మీరా? అతని రోజు మా అతిథి మిస్టర్ లీ మిన్సోంగ్. నీకు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఎవరిచ్చారో తెలుసు కదా? తెలుసు సార్, ఏదో తెలియక. హంటర్ సాంగ్ జిన్వు, పదండి ఇక లోపలికి వెళ్దాం. ఇంతకీ ఆ మనిషి ఎవడు? చైర్మన్నే స్వయంగా వచ్చి తీసుకెళ్తున్నారు. ఎవరికైనా అతను ఎవరో తెలుసా? నా ముందే షో చేయడానికి నీకు ఎంత ధైర్యం రా? ఇంతకీ వాడెవడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో వెంటనే కనిపెట్టు. అలాగే సార్. ఒక్క క్షణం ఆగండి, ఈరోజు షెడ్యూల్ ప్రకారం నా ఎవాల్యుయేషన్ ఏ టైంకో అసోసియేషన్ని కనుక్కొని వస్తాను అని వెళ్దామనుకుంటే సడన్గా తన ఎదురుగా హంటర్ అసోసియేషన్ చీఫ్ ఓ జుంచుల్ ప్రత్యక్షమవుతాడు. ప్రస్తుతం ఇంకొక హంటర్ ఎవాల్యుయేషన్ లోపల స్టార్ట్ అయింది. తన ఎవాల్యుయేషన్ 11ంటికి పూర్తవుతుంది. అప్పటి వరకు ఎవరు కూడా బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. ఏంటి, 11 అవ్వడానికి ఇంకా అరగంట ఉంది?
వాడింకొక హంటర్ అన్నది ఇందాక చైర్మన్తో లోపలికి వెళ్ళిన వాడినా? హే, నా ర్యాంక్ ఎవాల్యుయేషన్ 11కు ఉంది. నా ర్యాంక్ ఏంటో తెలుసుకోవడానికి చాలామంది రిపోర్టర్స్ కూడా వచ్చేసారు. ఇక నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. దీని గురించి చైర్మన్కి కూడా తెలుసు, అయినా సరే నన్ను లోపలికి వెళ్ళనివ్వరా? హే, నీకు నేనెవరో తెలీదా? నేనే లీ మిన్సంగ్, గొప్ప స్టార్ అయిన లీ మిన్సంగ్ని. ఎవరైనా సరే మీకు ఎవాల్యుయేషన్స్ 11కి అయితే 11కి లోపలికి వెళ్ళొచ్చు. మీ అసోసియేషన్కున్న పెద్ద స్పాన్సర్ యూజిన్ ఆర్కిటెక్చర్స్ అని నీకు తెలీదా? మా నాన్న ఆ యూజిన్ ఆర్కిటెక్చర్స్లో వైస్ ప్రెసిడెంట్ అయిన వాన్ క్యూ. కాబట్టి అంత డబ్బు మీకోసం దానం చేస్తున్నందుకైనా నాకు మర్యాద ఇచ్చి నేను చెప్పింది వినాలి కదా. అంతేకాక ఇక్కడ ఇంతమంది జనం ముందు, ఇన్ని కెమెరాల ముందు నాలాంటి స్టార్ని అవమానపరిస్తే దాని పరిణామాలను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధమా? నేను సిద్ధం. ఏంటి, ఏమన్నావు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? లేకపోతే లోపలున్న హంటర్ అంత పెద్ద పోటుగాడా? ఒకవేళ నాకు కోపం వచ్చిందంటే దాని పరిణామాలను ఎదుర్కోవడానికి లీ మిన్సుంగ్ సిద్ధంగా ఉన్నాడా అని ఇచ్చిన వార్నింగ్కి మిన్సుంగ్ భయపడి ఇంకా సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే బిల్డింగ్ లోపల చైర్మన్ జిన్వుని తన ఎవాల్యుయేషన్కి తీసుకెళ్తూ తానే ఈ దేశంలో 2 ఏళ్ల తర్వాత ఏర్పడిన ఎస్ ర్యాంక్ హంటర్ అని, కాబట్టి తనని చేర్చుకోవడానికి దేశంలో బెస్ట్ గిల్డ్ మాస్టర్సే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారని తెలియచేసి మొత్తానికి జిన్వుని ఎవాల్యుయేషన్ రూమ్కి తీసుకొస్తాడు. దానితో జిన్వుకి తన క్లాస్ని అసైన్ చేయడం కోసం తన ఎబిలిటీస్ని చూపించమంటే మన హీరో జిన్వు తన షాడో ఆర్మీ నుంచి ఒక సోల్డియర్ని సమన్ చేయడంతో అది చూసిన చైర్మన్నే షాక్ అయిపోతాడు. ఇది మీరు సమన్ చేసిన మాన్స్టరా? అయితే మీ ఎబిలిటీ వీటిని కంట్రోల్ చేయడమా? హంటర్ సాంగ్ జిన్వు, అయితే నువ్వు చెప్పాలనుకుంటుంది ఇదే నీ పూర్తి శక్తనా? ఎలాగో నేను చేయగలిగింది చాలామంది చూసేశారు కాబట్టి ఇక అబద్ధం ఆడటంలో ఏ లాభం లేదులే అని మరిన్ని సోల్డియర్స్ని రప్పిస్తే అది చూస్తున్న చైర్మన్ మాత్రమే కాదు, బయట నుంచి ఆ ఎనర్జీని ఫీల్ అవుతున్న గిల్డ్ మాస్టర్స్ కూడా షాక్ అయిపోతారు. దానితో జిన్వు తన షాడో ఆర్మీలోనే బలమైన షాడోలన్నిటినీ సమన్ చేసినట్టు మనకి రివీల్ అవుతుంది. నేను ఇంకొక 100 మాన్స్టర్స్ వరకు సమన్ చేయగలను. ఇంకో 100? అసాధ్యం. ఏంటి శక్తివంతమైన మ్యాజికల్ ఎనర్జీ ఇది వస్తుంది సాంగ్ జిన్వు నుంచా? ముందు నేను చూసినప్పటితో అస్సలు పోల్చలేకపోతున్నా. వీడు నన్నే పూర్తిగా మించిపోయాడు అనడంతో తన ఎస్ ర్యాంక్ లైసెన్స్ని సంపాదించిన మన హీరోని చూస్తాం. మిస్టర్ సాంగ్ జిన్వు, మాతో కొంత సమయం గడపగలరా? క్షమించండి, కానీ నాకు ఒక అర్జెంట్ పనుంది. అటుంది బయటికి వెళ్ళే దారి. మీ పరిస్థితిలో నేనుంటే అటు నుంచి అస్సలు వెళ్ళను. అంటే వాడు చెప్పాలనుకుంటుంది నేను నో చెప్తే చాలా ఫీల్ అవుతానంత గొప్ప కాంట్రాక్ట్ ఇద్దాం అనుకుంటున్నాడా అని. మన జిన్వు బయటికి అడుగు పెట్టగానే ఎన్నో కెమెరాలు తనని చుట్టుముడతాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని జిన్వు షాక్లో ఉండగా ఆల్రెడీ దీనిని మీడియా సోదరులందరూ అప్పుడే లైవ్ పెట్టినట్టు కూడా మనకి రివీల్ అవుతుంది. హే జీనా, మీ అన్నయ్య లైవ్లో వస్తున్నాడే. అసలు ఏంటి నువ్వు మాట్లాడేది? నా అన్నయ్య లైవ్లో ఎందుకు వస్తాడు? కట్ చేస్తే మనకి బిల్డింగ్ బయట 10 నిమిషాల ముందు ఏం జరిగిందో రివీల్ అవుతుంది. ఒకవేళ నాకు ఈ ఎవాల్యుయేషన్లో ఒక లో ర్యాంక్ వచ్చినా సరే, మీరు నాకు ఇచ్చిన ప్రేమని మాన్స్టర్స్తో పోరాడి మీ రుణం తీర్చుకుంటా. ఎవాల్యుయేషన్ రిజల్ట్స్ ఏం వచ్చినా సరే లీ మిన్సుంగ్ అనే నేను హంటర్గా ప్రజలందరినీ కాపాడతా. ఏంటి, లీ మిన్సుంగ్ తన రిటైర్మెంట్ని ప్రకటిస్తున్నాడా? ఏషియాలోనే నెంబర్ 1 స్టార్ ఒక లో ర్యాంక్ హంటర్ అవ్వడానికి కూడా సిద్ధపడ్డా? అవును, ఇదే నాకు కావాల్సింది. కెమెరాల ఫోకస్ పూర్తిగా నా మీదే పెట్టండి. అలా లీ మిన్సుంగ్ రిపోర్టర్స్ ముందు తనకున్నదంతా వదులుకొని ప్రజల్ని రక్షించడానికి ఇదంతా చేస్తున్నట్టు ఫోర్స్ కొడుతున్నా, తను రీపర్స్ గిల్డ్లో 2 ఏళ్ళు పనిచేస్తున్నట్టు ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకొని కాంట్రాక్ట్ కూడా సైన్ చేశాడని మనకి రివీల్ అవుతుంది. ఏంటి, ఒక ఎస్ ర్యాంక్ హంటరా? ఇప్పుడే ఈ న్యూస్ అసోసియేషన్ నుంచి వచ్చిందా? అయితే నిజంగానే కొరియాలో 10వ ఎస్ ర్యాంక్ హంటర్ అనౌన్స్ అయిపోయాడా? వీళ్ళకి సడన్గా ఏమైంది? వెబ్సైట్ నిజంగానే అప్డేట్ అయింది. వీడే
వీడే కొరియాలో 10వ ఎస్ ర్యాంక్ హంటర్. వాళ్ళు పొద్దున్నుంచి అందరినీ బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వకుండా ఆపుతుంది లీ మిన్సుంగ్ గురించి కాదు. ఆ బిల్డింగ్ని కొత్తగా ఎన్నుకోబడిన ఎస్ ర్యాంక్ హంటర్ కోసమే బుక్ చేసుంటారు. ఇన్నేళ్ల తర్వాత ఎన్నుకోబడిన ఎస్ ర్యాంక్ హంటర్ని మా ఛానల్లోనే ముందు చూపించాలి. ఆగండి, మీరందరూ ఎటుపోతున్నారు? మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. లోపల ఒక ఎస్ ర్యాంక్ ఉన్నాడని మాకు తెలిసిపోయింది. ఇలాంటి ముఖ్య సమాచారాన్ని మాకు ముందుగానే తెలియచేయాలి కదా. ఇక మమ్మల్ని లోపలికి వదలండి. ఏంటి, ఒక ఎస్ ర్యాంకా? ఈ ఎస్ ర్యాంక్ కూడా రాక ఈరోజే రావాలా? రిపోర్టర్ లిమ్, మీరు కూడానా? మిస్టర్ లీ, క్షమించండి, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. అవును, రేపటి హెడ్లైన్ని త్వరగా మార్చండి. ఎన్నో ఏళ్లగా కష్టాలు అనుభవించిన ఒక ఈ ర్యాంక్ హంటర్ కలలో కూడా ఊహించలేని ఎస్ ర్యాంక్ హంటర్ అయ్యాడు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తను మిస్టర్ సాంగే కదా? తను న్యూస్లో ఎందుకు వస్తున్నాడు? అవును, మీరు చెప్పింది నిజమే. నాకు తెలుసు. వాడి కళ్ళని చూసిన మరుక్షణం నుంచి వాడేదో చేశాడని నాకు తెలుసు. వాడు చేసిన ఆ నేరమేంటో నన్ను కూడా చూడనివ్వండి. అలా న్యూస్ చూసి సాంగ్ జిన్వు సౌత్ కొరియాలో 10వ ఎస్ ర్యాంక్ హంటర్ అని తెలుసుకోవడంతో అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈ న్యూస్ తన గత టీమ్మేట్స్కి, టీమ్ లీడర్కి, జిన్హో వాళ్ళ ఫాదర్ కూడా తెలుస్తుంది. అయితే వాడు ఒక మేజ్ క్లాస్కి చెందిన ఎస్ ర్యాంక్ హంటర్ అని అనౌన్స్ చేశారా? మరి వాడిని మన గిల్డ్లో చేరడానికి ఒప్పించగలిగావా? నన్ను క్షమించండి నాన్న, కానీ తనని ఒప్పించలేకపోయా. నా అన్న తనకంటూ ఒక సొంత గిల్డ్ని నిర్మించి అందులో నాకు వైస్ మాస్టర్ పొజిషన్ ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చాడు అనడంతో జిన్హో ఫాదర్ షాక్ అయినా ఒక రకంగా సంతోషపడతాడు. నేను ఈ యోజిన్ గిల్డ్ని ఎందుకు నిర్మించానో నీకు తెలుసా? అది డబ్బు కోసం కాదా? డబ్బు కోసమే అయితే ఇప్పటికే అది నా దగ్గర చాలానే ఉంది. నువ్వు నిజంగా నేను ఇంత పెద్ద గిల్డ్ని ఇంకొంత డబ్బు సంపాదించడానికి నిర్మించా అనుకుంటున్నావా? మరి ఎందుకని? మనల్ని రక్షించడానికి. ఈ కాలంలో హంటర్ల శక్తి రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. హంటర్స్ వాళ్ళ పలుకుబడి ద్వారా ఒక దేశాన్నే కంట్రోల్ చేయగలిగే రేంజ్కి ఎదుగుతున్నారు. ఈ దేశంలో అలా అల్టిమేట్ హంటర్స్గా ఎదిగి ఎస్ ర్యాంక్నే మించిపోయిన ఈ హంటర్స్ని నేషనల్ లెవెల్ హంటర్స్ అని పిలుస్తాం. ఇలాంటి పరిస్థితిలో మనల్ని ఒక గవర్నమెంట్ కాపాడగలదనుకుంటున్నావా? కాబట్టి నేను నమ్మదగిన హంటర్స్తో ఒక గిల్డ్ని నిర్మిద్దామనుకున్నా. డబ్బుతో లేక బంధాలతో కాకుండా నేను ఆధారపడగలిగే హంటర్స్తో. కానీ నువ్వు ఇప్పటికే అలాంటి ఒక మనిషిని సంపాదించుకున్నావు కాబట్టి నేను నీకు పెట్టిన టెస్ట్లో పాస్ అయ్యావు. ఇక మన యూజిన్ గిల్డ్ని నీకే వదిలేస్తున్నా. మన యూజిన్ గిల్డ్ని మరింత అభివృద్ధి చెయ్యి. బలమైన నువ్వు నమ్మదగిన హంటర్స్తో మంచి బంధం ఏర్పరచుకో. వాళ్ళు డబ్బు కన్నా నీకు ఎంతో ముఖ్యమైన వారిగా మారతారు. చాలా థ్యాంక్స్ నాన్నగారు, కానీ నేను అది చెయ్యలేను. నేను నా అన్న గిల్డ్లో చేరాలనుకుంటున్నా. ఈ రిపోర్టర్స్ అందరూ ఆ మిన్సుంగ్ గారిని కాకుండా నన్నెందుకు ఫోటోలు తీస్తున్నారు అని ఆలోచిస్తుండగా రిపోర్టర్స్ అందరూ జిన్వుని ఎన్నో ప్రశ్నలతో ముంచేస్తారు. నువ్వు వాళ్ళ ప్రశ్నలు వినడం మొదలెట్టావంటే నీ తల పగిలిపోతుంది. పద, మేము నిన్ను మీ ఇంటి వరకు డ్రాప్ చేస్తాం అని బేక్ ఆఫర్ ఇచ్చిన మన హీరో జిన్వు ఒక్క సెకండ్లో మాయమయ్యి, ఏం పర్లేదులే, మా ఇంటికి నేను ఒక్కనే వెళ్ళగలను అని వెళ్ళడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అంత వేగంగా కదలగలిగే మేజ్ క్లాస్ హంటరా మిస్టర్ బేక్? ఏంటి అలానే ఉండిపోయారు? వాడు వేగంగా ఉన్నాడు. ఎంత వేగంగా అంటే నా కళ్ళతోనే వాడిని గమనించలేకపోయా. వాడు బలవంతుడని నాకు ఇదివరకే తెలుసు, కానీ సమస్య అది కాదు. ఇప్పుడు నేను చూసిన కదలిక, ఇంకా ఇందాక ఎవాల్యుయేషన్ రూమ్ నుంచి వచ్చిన ఎనర్జీ, వాడు ముందు కన్నా చాలా బలంగా మారాడు. ఇప్పుడున్న సాంగ్ జిన్వు ఖచ్చితంగా మనకంటే బలంగా ఉన్నాడు. వాడిలో 2వ అవేకనింగ్ కొంతకాలం ముందే జరిగిపోయింది కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఇంత బలంగా మారడంలో అసలు ఏ అర్థం లేదు. లేదు, ఒకవేళ ఇది 2వ అవేకనింగ్ వల్ల కాదేమో. ఒకవేళ వాడు ఆపకుండా తన శక్తిని పెంచుకోగలిగే హంటరా అంటూ
వెళ్ళిపోతున్న జిన్వుని చూస్తాడు. ఇదే టైంలో అమెరికాలో ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్ డాంగ్సు కూడా జిన్వు ఇంకా బతికే ఉన్నాడని, తను ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అని తెలుసుకొని కుళ్ళుకొని మరింత కోపం తెచ్చుకుంటాడు. తండ్రి చేతిలో తన్నులు తిన్నాడు, నెక్స్ట్ కొడుకు చేతిలో తన్నులు తినడానికి సిద్ధమవుతున్నాడేమో. కట్ చేస్తే తన మ్యాజిక్ కార్ని అమ్మేద్దామని డిసైడ్ అయిన జిన్వు దానిని హంటర్స్ ఆక్షన్లో చూపిస్తే దానిని బాగా అనలైజ్ చేసిన వాడు షాక్ అయిపోతాడు. అతి గొప్ప ఆర్టిఫాక్ట్ కూడా కేవలం 50% శక్తినే పెంచుతుంది, ఇది 100% శక్తిని పెంచుతుందా? హంటర్ చోయికి దీని గురించి తెలిస్తే చాలానే డబ్బులు చెల్లిస్తారు. సార్, మీరు ఇది ఎక్కడ కొన్నారో తెలుసుకోవచ్చా? నాకు ఇది డంజన్లో దొరికింది. మీకు ఇలాంటి ఐటెం డంజన్లో దొరికిందా? అసలు ఇలాంటి ఐటెం డంజన్లో దొరుకుతుందా? ఈ ఐటెంని మా ఆక్షన్ హౌస్లో అమ్మడానికి ఇష్టపడుతున్నారా సార్? మీకు ఎక్కడా దొరకనంత ధరకి దీనిని అమ్మి పెడతా. సరే, దాని గురించి ఆలోచించి చెప్తా. నాకు హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ కావాలంటే డీమన్ క్యాసిల్ని క్లియర్ చేయాలి. దానికోసం ఆ మంటల్ని తట్టుకునే మంచి ఫైర్ రెసిస్టెన్స్ ఆర్టిఫాక్ట్ కావాలి. మీ దగ్గర మంచి ఫైర్ రెసిస్టెన్స్ ఉన్న ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయా? ఫైర్ రెసిస్టెన్స్ అన్నారా? మీ దగ్గర అలాంటివి దొరకవా? లేదు సార్, అలాంటివి కూడా మా దగ్గర ఉన్నాయి, రండి చూపిస్తా. ఓ నిజంగానా? నాకు ఆన్లైన్లో వెతికితే ఏం దొరకలేదు. ఎలిమెంటల్ రెసిస్టెన్స్ ఉన్న ఆర్టిఫాక్ట్స్ చాలా ఎక్కువ ధర పలుకుతాయి, కాబట్టి వాటిని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టం, కానీ ఇక్కడ మీరు సులభంగా వాటిని కొనచ్చు అంటూ జిన్వుకి ఎన్నో ఆర్టిఫాక్ట్స్ని ఆర్మర్స్ని చూపించడం స్టార్ట్ చేస్తాడు. వీటినిలా ఏ సెక్యూరిటీ లేకుండా ఎలా వదిలేస్తే ఏ ప్రమాదం లేదా? వీటి ముందున్న గ్లాస్ పూర్తిగా మ్యాజిక్తో నింపబడింది, కాబట్టి ఒక ఏ ర్యాంక్ హంటర్ తన పూర్తి శక్తి వాడి దాడి చేసినా ఏ ప్రమాదం ఉండదు. ఒక ఏ ర్యాంక్ దాడి చేసినా ఏం కాదా? మీకు నా మాటలపై నమ్మకం లేకపోతే ఒకసారి దాడి చేసి ప్రయత్నించి చూడండి సార్. మీరు ఆ గ్లాస్ని పగలగొట్టగలిగితే ఆ ఆర్టిఫాక్ట్ని మీరే ఉంచుకోండి. నేను దాని నుంచి కొంత ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతున్నా, కానీ నిజంగానే అది అంత బలంగా ఉందా అని జిన్వు వాడిచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేసి తన శక్తి అంతా సేకరించి అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. సార్ 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 ఆగండి, నేనేదో జోక్ చేశా. మీరు దానిని పగలగొట్టారంటే హై ర్యాంక్ హంటర్స్ వెంటనే ఇక్కడికి దూసుకొస్తారు. మా ఆక్షన్ హౌస్కి సెక్యూరిటీ కోసం హంటర్స్ గిల్డ్తో కాంట్రాక్ట్ ఉంది. అయినా ఈయన మేజ్ క్లాస్ హంటర్ కదా, పిడికిలి బిగిస్తేనే అంత ఎనర్జీ వచ్చిందేంటి? మీ దగ్గర ఏమైనా కత్తులుంటాయా? తప్పకుండా ఉంటాయి సార్, ఆయుధాలకి ఇన్ఛార్జ్ నేను. ఇటువైపు రండి. ఏంటి ఇదెప్పుడు జరిగింది? కొంపతీసి ఆ గ్లాస్ని ముట్టుకోకుండానే క్రాక్ అయ్యేలా చేశాడా? అలా జిన్వు ఆ ఆక్షన్ హౌస్లో ఉన్న కత్తులను చూస్తూ, కత్తులు చాలా వరస్ట్గా ఉన్నా రేట్లు మాత్రం చాలా భారీగా ఉన్నాయనుకుంటాడు. దానితో అసలు తన దగ్గరున్న కత్తులు ఎంత రేటు పలుకుతాయో తెలుసుకోవడానికి చూడమంటే అది కనీసం 10 కోట్ల పైనే ఉంటుందని చెప్పడంతో తన స్టోర్లో 20 లక్షలు పెట్టి కొన్న కత్తి 10 కోట్ల పైనే ఉంటుందా అని దెబ్బకి జిన్వు షాక్ అయిపోతాడు. అవును కదా, గతంలో జిన్హోగాడు వాడిన వేస్ట్ ఆర్మర్ కూడా ఎన్నో కోట్లు ఖర్చయిందని చెప్పాడు. అయితే స్టోర్లో ఉన్న వాడిని నమ్ముకుంటే సరిపోతుంది, చాలానే సంపాదించవచ్చు. ఇక ఆ ఆర్బ్ నమ్మాల్సిన అవసరం లేదు. ఇదే టైంలో వైట్ టైగర్ గిల్డ్లో తన శక్తిని ఆపకుండా పెంచుకోగలిగే హంటర్ ఉండడం అసలు సాధ్యమా? నా బీస్ట్ ఫామ్లో ఉన్న కళ్ళు కరెక్ట్గా ఒకటి ఎబిలిటీస్ని చెప్పగలవు. రెడ్ కిడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా సాంగ్ జిన్వు నాకంటే బలహీనంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు నేనొక వెర్రోడ్ని. అలాంటొక ఎబిలిటీతో ఇంకొకరి గిల్డ్లో చేరడానికి బదులు వాడి గిల్డ్ని వాడే నిర్మించుకుంటాడు. దేశంలో టాప్ గిల్డ్స్లో చేరడం వల్ల వాడికేం లాభం? వాడు ఆపకుండా పెరగగలిగితే వాడు ఏ గిల్డ్లో చేరితే అదే టాప్ గిల్డ్ అవుతుంది. చోయి జోంగిన్ ఇంకా నేను అనవసరంగా మా ప్రయత్నాలు వృధా చేసుకున్నాం. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటి అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ద ఎవిడెన్స్ ఇన్ ద షాడోలో హీరో అయిన సీడ్ కాగెనో. కాబట్టి
ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే జిన్వు ఈ ర్యాంక్ నుంచి ఒక ఎస్ ర్యాంక్ హంటర్గా మారాడన్న న్యూస్ దేశమంతా మారు మోగిపోతుంది. సాంగ్ జిన్వుని గిల్డ్లో చేర్చుకోవడంలో మాస్టర్ బేక్ ఓటమిని ఒప్పుకున్నారేమో, కానీ నేను ఒప్పుకోను. ఒక్కసారి తనతో మాట్లాడే అవకాశం వస్తే ఖచ్చితంగా తనని ఒప్పిస్తా. చీఫ్, నేను కూడా నాకు కుదిరినంత సాయం చేస్తా. ఇప్పుడు ఇంతమంది రిపోర్టర్స్ని దాటుకుని తనని ఎలా కలుస్తారు? ఏంటన్నయ్యా, ఎంతసేపు అయినా ఆ రిపోర్టర్స్ ఎవరూ వెళ్ళట్లేదు. హే, అక్కడెవరో ఉన్నారు. ఎక్కడా? వామ్మో, కొంచెంలో మిస్ అయ్యా. నేను కిందకి వెళ్ళి వాళ్ళతో మనల్ని ఒంటరిగా వదిలేయమని చెప్పనా? వద్దు, అలా అస్సలు చేయకు. ఇప్పటికే నీ గురించి ఏ చెత్త పడితే అది రాస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని పొమ్మన్నావంటే ఇంకేదో రాసేస్తారు. నా గురించి చెత్తగా రాస్తున్నారా? అసలు నేను ఏం చేశా అని? అక్కడ వాళ్ళని పట్టించుకోకుండా వచ్చేసావు కదా. సరే, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు వాళ్ళతో ఇంకా గొడవ పెట్టుకోవడం గురించి మర్చిపో అన్నయ్యా. అయ్యో, ఎవరో తలుపు కొట్టేస్తున్నారే. ఇప్పుడు మన ఇంటి డోర్ దాకా వచ్చేసారా? ఇక వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. హే, ఇక మీరు ఇది ఆపి. అన్నా, మా నాన్న నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడు వీడొక్కడే తక్కువ అయ్యాడా నాకు? అయినా నువ్వు ఆయనతో కాదు కదరా ఉండేది. అంటే నేనుంటున్న విల్లా కూడా మా నాన్నదే అన్నా. కాబట్టి కొంతకాలం నీతో నీ ఇంట్లో ఉండే ఛాన్స్ ఏమైనా ఇస్తావేమోనని. పోరా బయటికి. అన్నయ్య, వచ్చింది ఎవరు? నీకు తెలిసిన వారా? లేదు, వాడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అన్నా అన్నా, తలుపు తీయన్నా. కట్ చేస్తే జిన్హో వాళ్ళ నాన్నకి కోపం వచ్చింది. జిన్హో తన కాళ్ళపై తను నిలబడకుండా జిన్వు వెనకపడుతున్నందుకు అని మనకి రివీల్ అవుతుంది. కానీ సడన్గా ఎందుకో జిన్హో ఫాదర్కి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే ఇప్పుడు జిన్వు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అని అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఎవరైనా తన చెల్లిని టార్గెట్ చేసే ప్రమాదం ఉండడంతో తన షాడో ఆర్మీలో కొంతమంది బలమైన షాడోలని రప్పించి వాళ్ళని తన చెల్లికి కాపలా కాయమని తనకి అటాచ్ చేస్తాడు. అలానే తన ఇంటి చుట్టుపక్క ప్రదేశాలని కూడా కాపలా కాయడానికి మరిన్ని షాడోస్ని రప్పిస్తాడు. అలా తన షాడోస్ని తన ఏరియా మొత్తానికి వాచ్మ్యాన్లుగా మార్చి ఎవ్వరికీ కనిపించకుండా ప్రదేశాన్ని పరిశీలిస్తూ ఉండమంటాడు. కట్ చేస్తే తరువాత రోజు జిన్వు జిన్హోని ఒక దూరమైన ప్రదేశానికి తీసుకెళ్ళమంటాడు. అక్కడికి ఎందుకు వెళ్తున్నాడో కూడా చెప్పకుండా జిన్వు బయలుదేరిపోతాడు. దానితో మన హీరో జిన్వో వచ్చింది డీమన్ క్యాసిల్ని క్లియర్ చేయడానికి అని మనకి రివీల్ అవుతుంది. అంతేకాకుండా తనని తాను మంటల నుంచి రక్షించుకోవడానికి ఒక సరికొత్త రోబ్ ఇంకా వాటర్ ఎలిమెంట్ ఉన్న రింగ్ని హంటర్ ఆక్షన్ ద్వారా కొని ఇక డీమన్ క్యాసిల్ని ఏలడానికి సిద్ధమవుతాడు. దానితో జిన్వు ముందు ఇంకొక క్వెస్ట్ ప్రత్యక్షమవుతుంది. కానీ ఈసారి వచ్చిన క్వెస్ట్ డీమన్ క్యాసిల్కి రాజైన డీమన్ కింగ్ బారాన్ని ఓడించమని. పోయినసారి కంటే ఈసారి రివార్డ్స్ ఇంకా బాగున్నాయి. ఒక జాబ్ స్పెసిఫిక్ స్కిల్ని ఇవ్వగలిగే రూన్ స్టోన్, షాడో ఎక్స్ట్రాక్షన్, షాడో సేవ్ ఇంకా డొమైన్ ఆఫ్ మోనార్క్. ఇప్పటి వరకు ఈ 3 జాబ్ స్పెసిఫిక్ స్కిల్స్ని పొందా. వాటి ఎఫెక్ట్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరిక రాబోయే దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. అలా జిన్వు ఆల్రెడీ 75 ఫ్లోర్స్ని క్లియర్ చేయడంతో సిస్టమ్ ఏ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు అని అడగడంతో జిన్వు లేట్ చేయకుండా ఫ్లోర్ 76ని సెలెక్ట్ చేస్తాడు. ఎంటర్ అవ్వగానే పెద్ద పెద్ద బలమైన జైంట్ మాన్స్టర్స్ని చూడటంతో ఇక జిన్వు లేట్ ఏం చెయ్యకుండా తన షాడో ఆర్మీ నుంచి టస్క్ని రప్పించడమే కాకుండా తనకి మ్యాజిక్ కార్బ్ని కూడా ఇస్తాడు. ఇక దానితో తన శక్తిని డబల్ చేసుకున్న టస్క్ లేట్ చేయకుండా తన స్పెల్స్ని వాడి తన జైంట్ ఫామ్కి మారి తన శక్తి అంతా సేకరించి ఫుల్ పవర్తో ఆ డీమన్స్ అన్నిటినీ బ్లాస్ట్ చేస్తే తన ఎదురుగా ఉన్న డీమన్స్ అన్నీ మాడి మస్ అయిపోతాయి. ఎంత అద్భుతమైన శక్తి! తన శక్తిని డబల్ చేసే ఆర్బ్ ఇచ్చినా సరే తను నా షాడోగా మారడంతో తన శక్తి తగ్గుండాలి కదా. కానీ వాడి శక్తిని ఈ ఆర్బ్ ఎంతలా పెంచుతుందంటే ఆ ఆర్బ్ని ప్రస్తుతానికి టస్క్ దగ్గరే వదిలేస్తా.
కట్ చేస్తే హాస్పిటల్లో ఉన్న జిన్హో ఫాదర్కి డాక్టర్లు టెస్టులు చేసి తనకి జిన్వు వాళ్ళ మదర్కి వచ్చిన డిసీజ్ అయిన ఎటర్నల్ స్లంబర్ రాబోతుందని, దీనివల్ల మనుషులు మ్యాజిక్తో ఎఫెక్ట్ అయ్యి మెల్లగా కోమాలోకి వెళ్ళిపోతారని వివరిస్తాడు. ఇది సాధారణ మనుషులు హంటర్స్తో ఎక్కువ కాలం గడపడం వల్ల వస్తుంది అనడంతో తనకి తన కొడుకే గుర్తొచ్చినా తను ఇంకా తన ఓటమిని ఒప్పుకోకూడదని ఫిక్స్ అవుతాడు. ఇదే టైంలో ఎక్కడో జపాన్ సముద్ర తీరంలో పరిమాణం చెందిన ఒక యాంట్ జీజు ఐలాండ్ నుంచి చావకుండా జపాన్ ఒడ్డుకు చేరుకోవడంలో విజయవంతమైనట్టు మనకి రివీల్ అవుతుంది. కానీ ఆ యాంట్ చేరుకున్న విలేజ్లో ఉన్నది మాత్రం కేవలం ఒక డి ర్యాంక్ ఇంకా ఈ ర్యాంక్ హంటర్స్. అలా ఆ హంటర్స్ ఇద్దరు విలేజ్ని పరిశీలిస్తుండగా సడన్గా వాళ్ళ ముందు ఈ యాంట్ ప్రత్యక్షం అవడంతో ఇద్దరు షాక్ అయిపోతారు. కట్ చేస్తే ఇదే టైంలో డీమన్ క్యాసిల్లో తన షాడో ఆర్మీతో సులభంగా ఫ్లోర్లు క్లియర్ చేస్తున్న మన హీరో జిన్వుని చూస్తాం. నా ఇంటెలిజెన్స్ స్టాట్ని పెంచుకోవడంతో నా షాడో ఆర్మీ సంఖ్య కాకుండా వాటి బలం కూడా మరింత పెరిగింది. ఈ డీమన్ల షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడం కుదిరితే ఒక పెద్ద ఆర్మీని సృష్టించేవాడిని, కానీ అది కుదిరేలా లేదు. వీళ్ళందరినీ ఇలా ఒక పెద్ద గ్రూప్గా కాకుండా ఇంకా స్పీడ్గా కదిలేలా చేయాలి. ఇప్పటికి మిమ్మల్ని టీమ్స్గా విడగొడతా అంటూ జిన్వు తన షాడో ఆర్మీ మొత్తాన్ని 6 టీమ్స్గా విడగొట్టి కనిపించే ఎనిమీస్ అందరినీ అంతం చేస్తూ తర్వాత ఫ్లోర్కి ఎంట్రీ పర్మిట్ దొరికితే అది తనకి అందచేయమంటాడు. దానితో తన షాడో ఆర్మీ అంతా అటాక్కి బయలుదేరితే జిన్వు మాత్రం నెక్స్ట్ ఫ్లోర్కి చేర్చే కాంతి స్తంభం వైపు బయలుదేరతాడు. అలా వెళ్తూ ఎవరైనా చిన్న సోల్జర్స్ చనిపోవడం వల్ల మానా తగ్గుతూ ఉంటే దానిని తిరిగి పోషన్స్తో పెంచుకుంటాడు. అలా కొద్ది రోజుల తరువాత ట్యాంక్ ముందు నేను చూసినప్పటికీ ఇప్పటికీ అప్పుడే 10 లెవెల్స్ని పెంచుకుందా. ఇలా అయితే నేను మాత్రమే కాదు, నా సోల్జర్స్ కూడా లెవెలప్ అవుతున్నారు. టీమ్స్గా వేటాడటం నేను అనుకున్న దానికన్నా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా 20 ఫ్లోర్లు మిగిలాయి. నేను అనుకున్న దానికన్నా వేగంగానే ఫ్లోర్ 80ని చేరుకున్నా. నేను ఫ్లోర్ 80కి చేరుకొని అప్పుడే 2 రోజులు అవుతుంది, కానీ ఇంకా పర్మిట్ దొరకలేదు. అంటే ఒక బలమైన శత్రువు ఎక్కడో దాగున్నాడా అనుకుంటుండగా సడన్గా జిన్వు మానా చాలా ఫాస్ట్గా అయిపోవడం స్టార్ట్ అవుతుంది. దానితో ఎవరో తన సోల్జర్స్ని వాళ్ళు రీకవర్ అవుతున్న దానికంటే ఫాస్ట్గా అంతం చేస్తున్నారని తెలుసుకొని ఎనిమి ఆ టీంని లీడ్ చేస్తున్న ఐరన్ కంటే బలంగా ఉండడంతో తన షాడో ఆర్మీని తిరిగి తనలోకి రప్పిస్తాడు. అలానే తర్వాత రోజు కూడా మరొక టీంపై అటాక్ జరుగుతుంది. హైయార్క్ పీ టీం ఇంకా ఎగ్రిస్ టీంని ఒకదాని తర్వాత ఒకదానిని అటాక్ చేశారు. అయితే నేను ఊహించినట్టే ఈ ఫ్లోర్లో ఒక బలమైన శత్రువు ఉన్నాడు. కానీ విచిత్రంగా ఉంది, ఎగ్రిస్ టీం దగ్గరలోనే నేను ఇంకా టస్క్ టీం కూడా ఉంది. కానీ ఎనిమి మమ్మల్ని దాటుకొని ఆర్క్ల టీం ఏపై దాడి చేశాడు. దాని అర్థం ఎనిమి టస్క్ని ఓడించలేడనా? తను ఓడించగలిగే వాళ్ళనే కావాలని టార్గెట్ చేస్తున్నాడా? అయితే వాడి ప్లాన్ ప్రకారం వాడి నెక్స్ట్ టార్గెట్ ట్యాంక్ టీం అయి ఉంటుంది అంటూ తన స్టెల్త్ స్కిల్ని వాడి ట్యాంక్ టీం ఉన్న చోటుకి సైలెంట్గా చేరుకోవడంతో తను అనుకున్నట్టే ట్యాంక్ టీంని చేరుకున్న డీమన్ నైట్స్ని చూస్తాడు. ఒక డీమన్ నోబుల్ ఇంకా 3 డీమన్ నైట్సా? దానితో ఆ నైట్స్ని అటాక్ చేద్దామనుకున్న ట్యాంక్ని ఆ నైట్స్ దాడి చేసి రీజనరేట్ అవ్వలేనంత ఫాస్ట్గా ట్యాంక్ టీం మొత్తాన్ని అంతం చేస్తారు. ఇక తన షాడో మాన్స్టర్స్ వాళ్ళని ఏమాత్రం ఓడించలేరని తెలుసుకొని మన హీరో జిన్వు తనని తాను రివీల్ చేస్తాడు. దానితో నైట్ జిన్వుని అటాక్ చేయడానికి వస్తే జిన్వు ఆ అటాక్ని ఈజీగా తప్పించుకొని ఒక్క తన్ని ఆ నైట్ని నేల కంటించేస్తాడు. తన వైపుగా వస్తున్న ఇంకో 2 నైట్స్ని జిన్వు తన డాష్ స్కిల్ వాడి ఒక్క సెకండ్లో వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి ఇద్దరిని ముక్కలుగా నరికేస్తాడు. ఆఖరిగా మిగిలిన డీమన్ నోబుల్ భయంతో గజగజ వణికిపోతుంది. నాకెప్పుడో ఒక డౌట్ ఉండేది, మీ డీమన్స్ అసలు భయాన్ని ఫీల్ అవ్వగలవా అని. కానీ ఇప్పుడు ఆ డౌట్ తీరిపోయింది.
అంటూ మాస్ లుక్లో తన వైపుగా వస్తున్న జిన్వుని ఆ డీమన్ ఆపకుండా అటాక్ చేసిన జిన్వు చాలా సులభంగా తప్పించుకొని ఎంతో స్టైల్గా ఆ డీమన్ కత్తిని కూడా ఈజీగా విరిచి దాని పీక పట్టుకొని తన కత్తితో పొడిచే టైంకి ఆ డీమన్ లొంగిపోయి నేను ఓడిపోయా, నన్ను క్షమించు అనడంతో ఏంటి ఈ మధ్య ప్రతి మాన్స్టర్ మనుషుల భాష మాట్లాడేస్తుందా? పైగా ఈ గొంతు నువ్వు ఒక అమ్మాయివా అంటూ ఆ డీమన్ హెల్మెట్ని తీసి చూస్తే ఒక అమ్మాయిని చూస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మన హీరో జిన్వు ఆ అమ్మాయిని క్షమించాడో, డీమన్ క్యాసిల్ని పూర్తిగా క్లియర్ చేశాడో లేదో వెంటనే చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన హీరో జిన్వు ఫ్రెండ్ అయిన జిన్హో వాళ్ళ ఫాదర్ పేరేంటో తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.